బ్యాక్ టు న్యూస్. జనసేన వద్ద వేల కోట్ల రూపాయలు లేకపోయినా నిండు మనసుతో అండగా నిలిచే ప్రజలు తనతో ఉన్నారని చెప్పారు పవన్ కళ్యాణ్. అనంతపురం నేతలతో సమావేశమైన పవన్ కళ్యాణ్ ఈ ఏడాది పాదయాత్ర చేపడతారని ప్రకటించారు. ఓడిపోయినా పర్వాలేదు కానీ తాను మాత్రం అనంతపురం నుంచి పోటీ చేయడం ఖాయమన్నారు పవన్. సామాన్యులు కూడా రాజకీయాలు చేయగలరని చెప్పడమే జనసేన ఉద్దేశమన్నారు. కళ్ళు తెరిచి ఎలుగెత్తి గుళ్ళు కడగ యువ శక్తి నిలదీసే హక్కే ఈ జనసేన. నలుగుతున్న జనఘోషకు సమాధానమేదంటూ రగులుతున్న నిలయాలను సమాధి చెయ్యాలంటూ నరం నరం పెళ్ళుమికే సామాన్యుడి సమరస్వరం. కేవలం అందరూ చేయలేరంటే నా ఉద్దేశం, జనసేన ఉద్దేశం ఏంటంటే రాజకీయాలు సామాన్యులందరూ చేయగలరు, అందరికీ సత్తా ఉందని చెప్పడం జనసేన ముఖ్య ఉద్దేశం. దీనికి వేల కోట్ల అవసరం లేదు, విపరీతమైన పలుకుబడి అవసరం లేదు. కావాల్సిందల్లా గుండెల నిండుగా ఉండే ధైర్యం కావాలి, మాట్లాడే నిజాయితీ కావాలి. అదొకటి కోరుకుంటాను మనుషులంటే. రేపొద్దున మనం ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడటానికి, ఇవన్నీ చేయడానికి మీకు సమస్యల పట్ల ఎంత అవగాహన ఉందని తెలుసుకోవడానికే తప్ప, అంతేగాని దీన్ని బట్టి బేరీ చేసుకుని ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని చెప్పడానికి అయితే కాదు. అందుకని వచ్చిన ఎన్ని వేల మంది వచ్చారు, మేము అందరినీ సంపూర్ణంగా జనసేన పార్టీలోకి మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తున్నాను. మనకి కేవలం అయ్యో నీకు ఏదైనా జరిగిపోతే సానుభూతి చూపించే మాటలు కాదు. నువ్వెంత బాధపడుతున్నావు అదే బాధ నేను పడుతున్నాను. నేను ఇందాక ఎంపతి అనే పదం వాడారు, అదే బాధ నేను పడుతున్నాను. అలాంటి పడుతున్న బాధకి నీకు కేవలం బాధే కాదు, నేను నీకు తోడుగా ఉంటాను, నీకు అండగా ఉంటానని చెప్పి అలాంటి చెవి కావాలి. జనసేన అది చెవి, ఆ చెవి జనసేన. అంటే ఈ పిడికిలు ఏంటంటే నేను మీకున్నాను, మనందరం మనకున్నాం, ఒకరికొకరు తోడుగా ఉన్నాం, ఒక్కళ్ళం కాదు. ఇక్కడ జనసేన పిడికిలు తాలూకు ఏంటంటే మనం ఉన్నాం, మనం ఎవరు ఒక్కళ్ళం కాదు. వాళ్ళెవరు వాడుకొని వదిలేయడానికి మనం వస్తువులు కాదు, విలాస వస్తువులు కాదు, పారేసే వస్తువులు, ఇస్తరాకులు కాదు. మనం నిండు జీవితంతో శ్వాస పీల్చే మనుషులు. మనం వదిలేస్తే అలా మనం ఇస్తరాకుల్లో ట్రీట్ చేసే రాజకీయ పార్టీలు కానీ రాజకీయ వ్యవస్థ కానీ జనసేన నిజంగా దానికి ఎదుర్కొంటుంది. రాయలసీమకి ముఖ్యంగా ఎందుకు నేను అనంతపురం తీసుకున్నానంటే, ఎక్కడైతే కష్టాలు ఉంటాయో, ఎక్కడైతే నేను రాయలసీమ నుంచి పోటీ చేస్తానంటానికి కారణం ఏంటంటే, అక్కడ నాకు కులాలు, మతాలు, వర్గాలు ఇవన్నీ నాకు తెలియదు, ప్రాంతీయతలు నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా మానవత్వం తెలుసు, మనిషి కోసం సాటి మనిషిగా నిలబడటం తెలుసు. నాకు అంటే మీకు ఎవరో తెలియదు. నేను ఎందుకు ఒకవేళ ఓడిపోవడానికి కూడా సిద్ధమయ్యి నేను అనంతపురం నిలబడుతున్నాను ఎన్నికల్లో. దయచేసి మీకు చెప్తున్నాను. అంటే ఓటమికే భయపడితే అడుగు ముందుకు ఈరోజు జీవితంలో ఇక్కడి దాకా రాలేను, ఈరోజు మీ ముందు నిలబడలేను. ప్రతిసారి చిన్న క్లాసులో నుంచి ఓటమికి భయపడి కొంచెం పెరిగి పెద్దగా అలా భయపడి ఎంతకాలం భయపడతాను అని చెప్పి ప్రతిసారి నాకేంటంటే, నేను ఐన్స్టీన్ చెప్తాడు, ఒక బల్బు ప్రతిసారి ఫెయిల్ అయినప్పుడు అంటే హౌ నాట్ టు ఇన్వెంట్, దీన్ని ఎలా నిర్మించకూడదు అని తెలుసుకోవటం. ప్రతిసారి ఓడిపోయినప్పుడు నేనేమనుకుంటా అంటే, ప్రజారాజ్యం పార్టీ దెబ్బతిన్నప్పుడు అనుభవం వచ్చింది, ఇంకోసారి బెటర్గా చేద్దాం, ఈ సమస్య నుంచి ఇంకా మనం ఏమైతే నేర్చుకున్నా ఇంకోసారి రిపీట్ కాకుండా ఇంకో కరెక్ట్ చేసుకుందాం. ఇది నిరంతర ప్రక్రియ. అందుకనే ఈ రోజున భారతీయ జనతా పార్టీ కానీ ఏ పార్టీ ఎలాంటివైనా సరే వాళ్ళు ఒక్క రోజులో గెలవలేదు. ఒక దశాబ్దాలకు మన 2 ఎంపీల నుంచి 3 ఎంపీల నుంచి అలా చేసుకుంటూ వచ్చారు. ఈ రోజున నెంబర్ ఆఫ్ ఎంపీస్ వచ్చారు. అలాగే మనకి జనసేన పార్టీకి వచ్చి వీళ్ళు ఏం చేయగలరు, దగ్గర డబ్బులు లేవు అని నన్ను అంటా ఉంటే, నాకు మీరందరూ ఉన్నారు, కోట్లాది మంది జనం ఉన్నారు, ఎందుకు ప్రేమించే హృదయాలు ఉన్నాయి. చాలా అసహ్యంగా ఉంటుంది నాకు. వీళ్ళు కూర్చోబెట్టి డబ్బులు చూపించి డబ్బులు లేకపోతే రాజకీయాలు చేయలేరు. నిండి జీవితంతో మనుషులు నా పక్కన, దానికి మించిన సంపద ఏం కావాలి, దాని డబ్బులా ముఖ్యం. నేనంటే నాకు నా సినిమాలు చూడక్కర్లేదు, నేను వీటంటే ఎప్పుడు నేను సినిమాల గురించి ఎప్పుడు మాట్లాడను. సినిమాలకు సభల్లో మాట్లాడాలంటే ఏదో ముఖస్థితిగా 2-3 మాటలు మాట్లాడేసి వెళ్ళిపోతాను తప్ప మిగతా వాళ్ళ కష్టాన్ని గుర్తించడానికి నాకు ఈరోజు మీకు చెప్పదలుచుకుంది, అనంతపూర్లో నేను పాదయాత్ర చేయదలుచుకున్నాను ఈ సంవత్సరంలో. ఇప్పుడు నేను పాదయాత్ర అనగానే ఇందా కళావతిగా చెప్పిన వాళ్ళు కూడా పాదయాత్ర మొదలు పెడితే నాకు తెలియదు. నేనేమంటానంటే, మంచిదే, స్ఫూర్తి కలిగించాం, ప్రజల సమస్యలు ముందు తీసుకెళ్తున్నప్పుడు నాకు దాని ఇప్పుడు నాకే ఆ పేరు నిజంగా ప్రజల సమస్యలు పరిష్కారం అయితే ఆ పేరు నాకే రావట్లేదు.